గుణారాజం అనేటటువంటి దివ్యనాథం ఎవరైతే పట్టించుకుంటారో ఈ కాలం మనకు ఒకప్పుడు గాయత్రి మంత్రం ఉంది, మరొకప్పుడు పంచాక్షరి మంత్రం ఉంది, మరొకప్పుడు అష్టాక్షరి మంత్రం ఉంది. ఇలాగే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అది ఒక కోటీశ్వరుడు కూడా కావచ్చు, కూటికి లేని వాడు కూడా కావచ్చు. ఏ సృష్టిస్తే కోటీశ్వరుడా వాడి సాధారణ కావచ్చు. బుద్ధుడు రాజు అయినప్పటికీ కూడా ప్రయత్నించాడు. 7 భూమికులు కదా, ఏమిటి వృక్ష క్రిమి కీటక మధ్య పక్షి జంతు మానవ స్వరూపాలు 7 దశలు ఉన్నాం కదా. 4 అవస్థల గురించి రేపు మృత్యువు యొక్క రహస్యంలో ఎన్ని దశల్లో మనం శరీరం విడిచిపెడతాము, ఇదంతా కూడా మృత్యు యొక్క రహస్యాన్ని రేపు నేను మీకు తెలియపరుస్తాను. 7 దినాల్లో మీరు అమృతులైపోవాలి, ఆనందమై అవ్వాలి. మీ జీవితాల్లో ఇది వెలిగే దీపాలను మీరు మారి హైదరాబాద్లో వెలిగిన దీపాలను మీరు వెలిగిస్తూ ఉంటారు. అదే నా యొక్క ఆశ. సత్య సంపూర్ణుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, మహిమాస్వరూపి, అనంత జ్ఞాని, అగోచరుడు, త్రికాలవేది అయ్యున్న సర్వేశ్వరుడు ఈ సర్వభూ ప్రపంచములను సంరక్షించునుగాక. మీ సకుటుంబములన్నీను పవిత్రముతో జీవించుదురుగాక. మీరు శ్రమల నుండి బాధల నుండి విమోచింపబడుదురుగాక. తథాస్ శుభమస్తు సదావో. జై జ్యోతి జగజ్యోతి. జై శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువు వారికి.